నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పురాణాల మీద అవగాహన తెలుసుకొని మనకున్న సందేహాల గురించి నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గొల్లమూడి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమిని గరుడ పంచమి అని కూడా అంటున్నారండి. అసలు ఈ రెండిటికి ఉన్న తేడా ఏంటి? అసలు కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, వినత కద్రువ అనేటటువంటి భార్యలు ఆయనకి ఇద్దరు ఉన్నారు. అయితే ఈ వినతకు పుట్టినటువంటి వాడు గరుత్మంతుడు, ఈ కద్రువకు పుట్టినటువంటి వారు సర్పరాజులు. ఇక్కడి నుంచి అసలు వ్యవహారం మొదలవుతుంది. అయితే వీళ్ళిద్దరూ పుట్టింది ఏ రోజు అంటే గరుడ పంచమి రోజు పుట్టారు. అయితే గారుడ విద్య అని ఉంటుంది. గారుడ విద్య అంటే గరుడ మంత్రం ఒకటి ఉంటుంది. ఆ గరుడ మంత్రాన్ని ఎవరైతే ఉపదేశం తీసుకొని దాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో, దాన్ని ఎవరైతే సిద్ధింపజేసుకుంటారో వాడికి సర్పాలన్నీ వాడి ముందు పడుకుంటాయి. అట్లాగే అదే రోజు సర్పపంచమి అని కూడా అంటారు, అంటే నాగపంచమి అంటారు. ఆ రోజు ఎవరైతే ఈ సర్పాలను ఉపాసన చేస్తారో దీనికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి. లేదా విశిష్టంగా ఎవరైతే సుబ్రహ్మణ్యాష్టకం చదువుతూ రెండు తలల నాగరాజులు ఉంటారు, రావి చెట్టు కింద మనకి శివాలయంలో రాళ్ళు కనపడుతుంటాయి, వాటికి అభిషేకం చేస్తూ ఉపాసన చేస్తారో వారికి కూడా సర్పాలన్నీ కూడా సంప్రీతి చెంది వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఏంటండి దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటి? పూజ వల్ల ఉపయోగం ఏంటి కామన్ మ్యాన్ కంటే? ఇప్పుడు బృహస్పతి రాహువుతో కలిస్తే చదువు ఎగిరిపోతుంది. కుజుడు రాహుతో కలిస్తే ప్రాపర్టీస్, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా మిస్మేనేజ్మెంట్ వల్ల పోతాయి, కోర్టు కేసులు పడతాయి. కుజరాహు సంగమం చేత, రవిరాహు సమాగమం చేత నీకు అనువంశికంగా 1000 ఎకరాలు ఉండుగాక నీకు తినటానికి రాదు. చంద్రరాహులు కలుస్తాడు, వాడికి అన్ని ఇస్తరాకులో ఉన్నట్టే ఉంటాయి, మానసికంగా ప్రశాంతత ఉండదు. శని రాహువులు ఉంటాయి, వాడికి అన్నీ ఉంటాయి కానీ ఎప్పుడు గండాలే. వాడు కారు వేసుకుని బయటికి పోతే ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు, వస్తాడో లేదో తెలియదు. అన్నీ ఉండడం ఏదో ఒక సమస్య అనేది ఉండడం. రాహువు ఏ విధంగా అంటే చక్కటి చిక్కటి పాలల్లో ఒక చుక్క ఉప్పు వేసినట్టుగా, అది రాహు కానివ్వండి కేతువు కానివ్వండి, రవిరాహు చంద్రరాహు, రవికేతు చంద్రకేతు, కుజరాహు కుజకేతు. కుజరాహువులు కనుక ముఖ్యంగా లగ్నంతో ఎక్కడైనా సంబంధం కలిగి ఉంటే వాడికి ఎప్పుడు ఆపరేషన్స్ అవుతుంటాయి, సర్జరీస్ అవుతుంటాయి, నాడీ మండల వ్యవస్థలో ఇబ్బందులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ రకమైనటువంటి విధానం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఎప్పుడైతే ఈ పంచమ స్థానంతో అంటే పుత్రస్థానంతో, సంతాన స్థానంతో ఈ కుజుడికి రాహువుకి సంబంధం ఏర్పడుతుంటో నెంబర్ ఆఫ్ అబార్షన్స్ జరిగిపోతుంటాయి, అసలు సంతానం కలగటమే కష్టమైపోతుంటుంది. ఈ రకమైనటువంటి విధానం ఉన్నప్పుడు గరుడ పంచమి లేదా నాగపంచమి రోజు గరుడుని పూజిస్తారు. గరుడు మహాశక్తివంతుడు. తల్లిని ఒక రకమైనటువంటి ఒకసారి తల్లికి సవతికి, ఆవిడ గారు సవతికి ఒక రకమైన పోటీ వచ్చినప్పుడు ఆమె అవమానింపబడ్డది, ఆమెకి దాస్య వృత్తి వచ్చింది. దాని నుంచి కాపాడటానికి ఆయన అమృతం తెచ్చి నాగులకు పోయాల్సి వచ్చింది అనమాట. ఆ రకంగా మాతృమూర్తి అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే గరుడ గాయత్రిలో చెప్తారు, తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ఆయనకి సువర్ణ పక్షాలట. ఆయన ఒక్కసారి ఆ రెండు యొక్క రెక్కలతోటి ఊపుతూ వెళ్తుంటే సముద్రాలు కదులుతాయట. ఆయన అందుకే సువర్ణపక్షాయ ధీమహి అని ఆయనకి బిరుదు ఇచ్చారు. నారాయణుడు ఎన్నుకున్నాడు, అరే ఈయనెళ్ళి ఆయన వరం అడగటం కాదు, నారాయణుడు ఎన్నుకున్నాడు, నువ్వు నాకు వెహికల్గా ఉండరా అని చెప్పేసి. అప్పటి నుంచి విష్ణువాహనుడు అయినాడు ఆయన. కాబట్టి ఆ గరుడు తలుచుకుంటే మనకి చక్కటి సత్సంతానం కలుగుతుంది. గరుడ గాయత్రి చేస్తారు ఆ రోజు. మళ్ళీ చెప్తున్న వ్యూవర్స్ కోసం, తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి. పక్ష అంటే రెక్క, సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. అట్లాగే నాగ సంబంధమైనటువంటి ఇబ్బందులు పోయి, అంటే కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి కదండి, కాలసర్ప దోషాలు, ఆ విధంగా చేసుకుంటే కూడా ఫలితం ఉంటుంది. కాలసర్ప దోషాలు రెండు రకాలుగా ఉంటాయి. రాహుకేతుల మధ్య సమస్త గ్రహాలు ఉండటం, మిగతా ఏరియా అంతా ఖాళీగా ఉంటుంది. కేతు రాహుల మధ్య సమస్త గ్రహాలు ఉండటం, మిగతా ఏరియా అంతా ఖాళీగా ఉండటం. రాహుకేతు సంబంధమైనటువంటిది దానికి తిరగలు. కేతు రాహు సంబంధమైనటువంటి దోషాలు రెండు రకాలు. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా అవి సగానికి వాటి బలం పడిపోతుంది. అది మొట్టమొదటిది. రెండోది ప్రయోజకత్వం ఉండదు. వాడికి ఎన్ని స్కిల్స్ ఉన్నా సరే వాడు డబ్బు పుట్టించలేడు, వాడు ఎక్కడికి పోయినా నిలదొక్కుకోలేడు. వాడి ప్రవర్తన బాగానే ఉంటుంది, వాడికి జ్ఞానం ఉంటుంది, దానికి సంబంధించిన స్కిల్స్ ఉంటాయి, కళాత్మకంగా కూడా బాగానే స్కిల్స్ ఉంటాయి. కానీ మీకు ఎక్కడ కూడా పట్టు దొరకకుండా చేసేటటువంటిది కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషానికి ఒక విరుగుడు ఏంటయ్యా అంటే ఈ నాగ సంబంధమైనటువంటి ఉపాసన చేయాలి. మనకి రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ రెండు తలల నాగరాజుకి క్షీరంతో ఎండు ఖర్జూరాలతోటి స్వామివారికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటూ ఉంటే వాడికి నాగ సంబంధమైనటువంటి అనుగ్రహం కలిగి ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లోంచి
బయటికి వస్తారు అని చెప్పి చెప్తారు. అయితే ఈ రాహు కేతు సంబంధమైనటువంటి దశలు వెళ్ళిపోతే కూడా వాడు అక్కడి నుంచి వృద్ధిలోకి వస్తాడు అని చెప్పి చెప్తారు. మన కీలకమైనటువంటి వ్యక్తులు ఎంతోమందికి కూడా సర్పదోషాలు ఉన్నాయి. వారు ఆయా దశలు ఉన్న నాళ్ళు కొద్దిగా నెమ్మదిగా ఉండి ఆ తర్వాత జగద్విఖ్యాతిగాంచారు. కాబట్టి ఆ దశ అయిపోతే వదిలేస్తాడు. కానీ ఆ దశలో ఉన్నటువంటి ఆయన పెట్టేటటువంటి ఇబ్బందులు అవమానాలు అన్నీ ఇన్నిగా ఉండవు. కాబట్టి నాగపంచమి రోజు చాలామంది పుట్టకు వెళ్ళి నాగుల చవితికి ఎట్లా చేస్తారో అట్లాగే నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని క్షీరము కైంకర్యం చేసుకొని వచ్చేటటువంటి అలవాటు కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే చాలామందికి ఈ రోజుల్లో ఏమో కానీ వెనుకటి రోజుల్లో సర్పగండాలు ఎక్కువగా ఉండేవి. పొలాల్లో పనిచేసేటటువంటి వారికి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు చాలామందిగా ఉండేటటువంటి వారు. అయితే చూసినా చూడకపోయినా కాలు వేసినా నీ వాళ్ళే అనుకొని తప్పిపోతండి అని దండం పెట్టుకుంటారు. వెళ్ళి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుని స్వామివారికి ప్రసాదాలు నైవేద్యం అవి పెట్టి వస్తారు. అప్పుడు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవటం అనేటటువంటి, ఎందుకంటే సర్వసర్పాలు కూడా సుబ్రహ్మణ్యుడి ఆధీనమై ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని సుబ్రహ్మణ్యాష్టకం నోటికొస్తే వచ్చింది, లేకపోతే ఆడియో పెట్టుకొని అయినా సరే అక్కడ మీరు తప్పనిసరిగా ఆ రోజు అభిషేకం చేయండి. ఇంకో విషయం ఏంటంటే స్వామివారు జనమేజయుడు యాగం చేస్తున్నాడు. ఆ సర్ప సూక్తాలు చదువుతూ ఉంటే అట అన్ని దేవలోకాల్లో ఉన్నటువంటి సర్పాలు కూడా వచ్చి పడిపోతున్నాయి అందులో. ఇదేమిటి స్వామి, ఇక మా జన్మ అయిపోయిందని నేను నిన్నే నమ్ముకున్నాం కదా అని వాసుకి ఆదిశేషులు వారి ఉపాస్య దేవతలైనటువంటి శివ విష్ణుమూర్తులను ప్రార్థించారు. వెళ్ళారు, లోకాలకు వెళ్ళారు. ఆదిశేషుడు వైకుంఠానికి వెళ్ళాడు. స్వామి నేను నిన్ను నమ్ముకున్నాను మొదటి నుంచి, నేను వెళ్ళి జనమేజయుడు చేసేటువంటి యాగంలో పడి చచ్చిపోవలసిందేనా, నాకేమీ లేదా అంటే జనమేజయుడు యాగం నిన్నేం చేస్తుందిరా, వెళ్ళి చుట్టుకో వచ్చి నీ మీద పడుకుంటా అన్నాడు. ఆ రోజు నుంచి ఆదిశేషుడు ఆయనకి పాన్పోయినాడు. అదేవిధంగా మహర్షి కైలాసం దగ్గరికి వెళ్ళాడు వాసుకి, స్వామి జనమేజయుడు సర్పసూక్తాన్ని ఆకర్షిస్తున్నది, నేను ఇక వెళ్ళి ఆ హోమగుండంలో పడి చచ్చిపోవాల్సిందే కానీ నిన్ను చేరుకునే మార్గం లేదా అని శివుడిని అడుగుతాడు వాసుకి. జనమేజయుడి యాగం నిన్నేం చేస్తుందిరా, రా వచ్చి నెత్తి ఇక నా మెడకి జుట్టుకోరా అంటే వెళ్ళి మెడకి జుట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ ఆదిశేషుడు ఈ వాసుకి యొక్క సంతతే మనకు కనపడుతున్నటువంటి పాములు. అందుకే మన దగ్గర పాముల్ని ఉపాసించేటటువంటి కల్చర్ వచ్చింది. కాబట్టి ఇది వారు రక్షించబడ్డది కూడా ఇదే రోజు అని చెప్పారు. ఈ నాగుల పంచమి శ్రావణ మాసంలో మొదటి పంచమి రోజే రక్షింపబడ్డారంటే స్వామివారు పునర్జన్మ ఇచ్చారు. జన్మించిందే ఇదే తిది, పునర్జన్మ కలిగింది కూడా ఇదే తిది. కాబట్టి మనకి ప్రాణగండాలు పోవటానికి, అట్లా జన్మంలో బాలారిష్టాలు పోవటానికి, అసలు జన్మ కలగటానికి ఇబ్బంది ఏదైతే ఉన్నాయో అవి రెండు కూడా ఈ యొక్క ఉపాసనల ద్వారా తొలగిపోతాయి అనేటటువంటి దాన్ని శాస్త్ర ప్రతిపాదన ఉన్నది. దానికి ఆ విధంగా ఉపాసన చేసుకుంటే మనకి ఆ రకమైనటువంటి పరిష్కారాలు దొరుకుతాయి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.